శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ధనస్సు రాశి వారికి రాబోయే రోజుల్లో వామ్మో 3 పెద్ద అదృష్టాలైతే కలిసి రాబోతున్నాయి. ఏది పట్టుకున్నా కూడా వీరికి బంగారం కాబోతుంది. కానీ ఈ స్త్రీ కారణం వల్ల జరిగేది తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మీరైతే షాక్ అవుతారు. ధనుస్సు రాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరీ ఈ వీడియోలో అయితే క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది. కాబట్టి ఈ వీడియోలో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి వివరాలనేవి అర్థమవుతాయి. జరగబోయే అదృష్టాలు, జరగబోతున్న నష్టాల నుంచి కూడా తప్పించుకోవడానికి ఆ భగవంతుని యొక్క సంకల్పం అనేది, ఆ పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదం అనేది మీ మీద ఉంది. కాబట్టి ఈ వీడియో అనేది మీ కంటపడింది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇక ధనుస్సు రాశి వారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే కనుక చాలా అందంగా ఉంటారు. ఇదేంటి స్టార్టింగ్లోనే అందంగా ఉంటారు అని చెప్పి చెబుతున్నారని చెప్పి అనుకోవద్దు. నేను చెప్పే కొన్ని పాయింట్స్ అనేవి మీ జీవితంలో జరుగుతూ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు కింద ఎస్ అని చెప్పి కామెంట్ చేయండి. లేదు అనుకుంటే కనుక నో అని చెప్పి కామెంట్ చేయండి. ఎందుకంటే ధనుస్సు రాశి వారికి 100లో 95% మందిని మనం గమనించినట్లయితే కనుక ఇవే వారి జీవితంలో రొటీన్గా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ రాశివారు చూడడానికి చాలా అందంగా, చక్కటి రంగుతోటి, మంచి రూపురేఖలతోటి ఎదుటివారికి అంటే ఇట్టే ఆకర్షించేటట్టుగా ఉంటారు. వీరి యొక్క మాట తీరు అనేది ఏ విధంగా ఉంటుందంటే గనక ఒక లీడర్ లాగా, అంటే ఒక నాయకత్వ లక్షణాలు ఏ విధంగా అయితే ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఎలా ఉంటాయో వీరికి కూడా అదే నాయకత్వ లక్షణాలు అనేవి పుష్కలంగా ఉంటాయి. వీరు 10 మందిలో ఉన్నా కానీ వీరు గనక నోరు తెరిచి ఏదైనా ఒక మాట చెప్పారు అంటే గనక ఎదుటివారు ఆ మాట ఖచ్చితంగా విని తీరాల్సిందే. ఎందుకంటే మీరు చెప్పే మాట అనేది అంత కాన్ఫిడెన్స్గా ఉంటుంది. ఆ కళ్ళల్లో భయం అనేది వీరికి ఉండదు. మాటల్లో కూడా ఒక రకమైన పట్టు అనేది ఉంటుంది. కాబట్టి మీ యొక్క మాటని చాలా ఈజీగా ఎదుటివారు నమ్మేస్తారు. మీరు ఎదుటివారికి ఎప్పుడూ కూడా కలల్లో కూడా అపాయం చేయాలని చెప్పి అస్సలు అనుకోరు. అంటే వారికి మనం కీడు చేద్దామే, మనం నష్టం చేద్దామే, వాళ్ళు నాశనం చేద్దామే అనేటువంటి దురాలోచనలు అనేవి ఎప్పుడూ కూడా ఉండవు. కలలో కూడా అలా ఊహించరు. వీరి యొక్క మనస్థితి అనేది ఏ విధంగా ఉంటుందంటే కనుక అందరూ బాగుండాలి, అందులో మేం కూడా ఉండాలి అని చెప్పి ఆలోచించే వ్యక్తులలో ధనుస్సు రాశి వారిది మొదటి స్థానం అని చెప్పి చెప్పుకోవచ్చు. కాబట్టి వీరికి ఆ యొక్క భగవంతుని ఆశీర్వాదం అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. అలా అని చెప్పి వీరి జీవితంలో కష్టాలే లేవా, బాధలే లేవా, సమస్యలే లేవా అని చెప్పి అనుకుంటే వీరు నిజంగా ఎంతో కష్టజీవులండి. చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో రకాలైన కష్టాలను చూసి పెరిగారు, కష్టాల్ని అనుభవించి పెరిగారు. వీరికి ప్రతిదీ కూడా ఏది అంత తేలికగా చేతికి దొరకదు. దానికోసం ఎంతో కష్టపడి, ఇప్పుడు చిన్నపిల్లాడు కనుక ఒక చాక్లెట్ కావాలని అమ్మని అడిగినప్పుడు అమ్మ ఇవ్వను అని చెప్తే ఆ పిల్లాడు కింద బండల మీద పడుకుని ఏడుస్తాడు, నాకు కావాలమ్మని వాడు ఏడ్చి సాధిస్తాడు. అలాగే ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలకు ఒక ప్రశ్నకు సమాధానం మనం చదవమని చెప్తే ఆ సమాధానం రావడం కోసం వాడు ఒక పావుగంటైనా కూర్చొని కష్టపడతాడు. అది వాడి వయసు, అది వాడికి అదే కష్టం. అలాగే ధనుసు రాశి వారికి కూడా ఏది అంత తేలిగ్గా దొరకదు. ప్రతిదీ కూడా మీరు ఎంతో పట్టుదలతోటి, క్రమశిక్షణతోటి, కష్టంతో సాధించిన విజయాలే ఉంటాయే తప్ప వీరి జీవితంలో ఏది కూడా అంటే ఊరికేనే అలా దొరకదు, అలా దక్కదు కూడా. కొంతమందికి తేలిగ్గా దొరికేస్తాయి, వీరికి అలా కాదు. కానీ వీరు కష్టపడితే మాత్రం ఖచ్చితంగా అది వచ్చి తీరుతుంది, అది దక్కి తీరుతుంది. ఈ రాశి వారికి తల్లిదండ్రుల యొక్క ప్రేమ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే నా బిడ్డలు మంచిగా ఉండాలి, మంచిగా సెటిల్ అవ్వాలి. ప్రతి తల్లిదండ్రులకి తమ బిడ్డల మీద ప్రేమ ఉండదని నేను చెప్పట్లేదు. కానీ మనం ప్రత్యేకించి ఇక్కడ ధనుస్సు రాశి వారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వారి గురించి చెప్పడం అయితే జరుగుతుంది. అంటే తమ బిడ్డలు ఒక మంచి పొజిషన్లో ఉండాలి, ఒక మంచి లైఫ్ని లీడ్ చేయాలి అని చెప్పి ఒక రకంగా తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. కానీ వీరికి తల్లిదండ్రులు సంపాదించి పెట్టినటువంటి ఆస్తులనేవి కాస్త తక్కువగానే ఉంటాయి. కానీ వీరు చిన్నప్పటి నుంచి కూడా కష్టాలు చూసినప్పటికీ, బాధలు చూసినప్పటికీ కూడాను వీరికున్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే గనక తల్లిదండ్రుల యొక్క సపోర్ట్లల్లా ఆ కష్టం కూడా వీరికి అంత కష్టంగా అనిపించదు, ఆ బాధలు కూడా అంత బాధలుగా అనిపించేవి కాదు. ఇప్పుడు మనకి ఏదైనా కానీ అమ్మ పక్కనుంటే మనకి జ్వరం వచ్చినా కూడా భయం అనిపించదు, అవును కదా, అమ్మ చూసుకుంటుందిలే అన్న ధైర్యం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి కూడా తల్లిదండ్రుల సపోర్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఏదైనా ఒక పని చేసినా, ఒక పని మొదలుపెట్టినా, అంటే వ్యాపారం స్టార్ట్ చేసినప్పటికీ కూడాను అందులో ఖచ్చితంగా విజయాలను చూస్తారని చెప్పి చెప్పుకోవచ్చు.
అంటే ముఖ్యంగా వీరి యొక్క వృత్తి అనేది ఒక లీడర్ లాగా ఉంటుంది. ఎప్పుడూ కూడా వీరి కింద 10 మంది ఉంటారే తప్ప ఒకరి కింద వీరు ఉండడానికి ఇష్టపడరు. వీరి యొక్క మెంటాలిటీ అది కాదు. నా కింద 10 మంది ఉండాలంటే ఒక రకమైన చులకన భావం చూపించడం కాదు. అంటే వారికి పుట్టుకతోనే వీరి కింద ఎంత పెద్దవారైనా కానీ వీరి మాట వినాల్సిందే. అటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి పుష్కలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఈ ధనుస్సు రాశి వారికి కలగబోతున్న 3 అదృష్టాలేమిటి అంటే గనక, మొట్టమొదటి అదృష్టం వీరి యొక్క చదువుకి సంబంధించి ఏదైతే జాబ్ రావాలని చెప్పి కలలు కన్నవాళ్ళు, ఇప్పుడు ఆ జాబ్ రావాలని చెప్పి ఏదైతే అంటే కష్టపడి చదివిన పిల్లలు ఉంటారు కదా, ధనుసు రాశికి చెందిన పిల్లలు, వాళ్ళకి ఇటు చదువుకు సంబంధించి మేము ఈ జాబ్ కొట్టాలి అని చెప్పి చూస్తూ ఉంటారు కదా, అటువంటి వారికి వారు కోరిన ఉద్యోగం అనేది మంచి శాలరీతోటి రాబోతోంది. ఇది మొదటి శుభవార్త. ఇటు వ్యాపారస్తులకు కూడా గుడ్ న్యూస్ ఉంటుంది. ఏంటి అంటే వ్యాపారంలో కూడా మీకు ఇక నుంచి అంతా కూడా కలుసుబడితనంగా ఉండబోతోంది. చిన్న చిన్న కష్టాలు నష్టాలనేవి వస్తూ ఉంటాయి, కానీ మీ యొక్క ధైర్యం, మీ యొక్క సాహసం, మీ యొక్క పట్టుదల ఆ కష్టాలను చూసి మిమ్మల్ని బెంబేలెత్తిపోయేలా చేయవు. మీరు ఏదైనా కానీ ఎదుర్కొనేలా చేస్తారు. కాబట్టి ఈ యొక్క వృత్తిలో ఉన్నా కానీ అందులో మీరు సక్సెస్ అయితే చూస్తారు. అలాగే రెండవ అదృష్టం ఏంటి అంటే గనక, అనుకోని ఆకస్మిక ధనలాభం. మీరు గతంలో ఎక్కడైతే పెట్టుబడులు పెట్టారో, ఎక్కడైతే మీరు ఏదైనా చీటీలు వేసినా కానీ, ఏదైనా వడ్డీలకి తిప్పుకున్నా కానీ వాటిలో ఆకస్మిక ధనలాభం చూస్తారు. ఇప్పుడు మీరు చీటీ వేసుకున్నారనుకోండి, మీరు ఎక్కడన్నా ఒక మంచి తక్కువ అమౌంట్, అంటే ఎక్కువ అమౌంట్ కట్టాల్సిన ప్లేస్లో తక్కువ అమౌంట్తో కొంత ధనం అనేది కలిసి వస్తుంది. అంటే మీరు పెట్టుబడి పెట్టిన దగ్గర 10 రూపాయలు పెట్టారనుకోండి, మీరు 10కి 5 రూపాయలు లాభం ఆశించి పెట్టుంటారు. కానీ ఆ 10 రూపాయల దగ్గర మీకు 15 రూపాయలు లాభం అనేది రాబోతోంది. ఇలా మీకు ఆకస్మిక ధన లాభం అనేది రాబోతోంది. ఇది రెండవ అదృష్టం. ఇక మూడవ అదృష్టం ఏంటి అంటే గనక, స్థల మార్పిడి జరిగే అవకాశం అనేది ఉంటుంది. మీరు ఎప్పటినుంచో ఇప్పుడుంటున్న స్థలంలో నుంచి, అంటే ఉంటున్న ఇంటి నుంచి వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వాలి అని, కొత్త ఇంటికి వెళ్ళి మారాలి అని చెప్పి ఇలా అనుకుంటూ ఉంటున్నారు. అది మీకు అతి త్వరలోనే జరగబోతోంది. ఇప్పుడది మీకు అదృష్టకరంగా కూడా మారబోతోంది. అంటే కొత్త ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు వాస్తు అనుకూలించి, మీకున్న చిన్న చిన్న సమస్యలన్నీ కూడా క్లియర్ అయిపోయి, అందులో కూడా మీకు ప్రతి దాంట్లో సక్సెస్ వచ్చేటట్లుగా ఆ వాస్తు అనేది మీకు అనుకూలించటం వల్ల అదృష్టాలనేవి కలిసి రాబోతున్నాయి. ఈ 3 అదృష్టాలనేవి ఖచ్చితంగా మీ జీవితంలో జరుగుతాయి. అలాగే ప్రతి మనిషికి కూడా అనుకూల సమయం అనేది ఒకటి ఉంటుంది. ఈ అనుకూల సమయం అనేది మీకు ఇప్పుడు నడుస్తూ ఉంది అని చెప్పుకోవచ్చు. కాబట్టి అనుకూలమైన సమయంలో ఏదైనా కానీ మీరు వ్యాపారాలు చేయాలి అనుకున్నా కానీ, పెట్టుబడులు పెట్టాలి అనుకున్నా కానీ, లేదంటే ఏదైనా చీటీలు వేయాలి అనుకున్నా కానీ, లేదంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ ఖచ్చితంగా ఆలోచించుకోకుండా మొదలు పెట్టుకోండి. ఎందుకంటే గనక ఈ యొక్క అనుకూలమైన సమయంలో ఏది చేసినా మీకు కలుసుబాటుతనంగానే ఉంటుంది. మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అయిపోతుంది. కాకపోతే మీరు ఖచ్చితంగా కష్టపడాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే కొన్ని రకాలైన మానసిక సమస్యలనేవి మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయి, మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. అవి కుటుంబ కలహాలైనప్పటికీ, కొంచెం యొక్క పర్సనల్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయినప్పటికీ కూడాను, వాటి నుంచి మీరు చేస్తున్న పనులు ఎంత సక్రమంగా చేసుకున్నప్పటికీ, ఎంత సవ్యంగా చేసుకుంటూ వెళ్ళినప్పటికీ కూడాను మీకు ఏదో మనసులో ఒక అలజడి, అయ్యో ఏదో కోల్పోతున్నానేమో, నా జీవితంలో ఏదో మిస్ అయిపోతున్నానేమో, నా జీవితంలో దక్కాల్సింది దక్కించుకోలేకపోతున్నానేమో, ఇటువంటివి అంటే ఏదో అసంతృప్తి అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంది. ఈ అసంతృప్తికి కూడా కారణాలు నేను చెప్తాను. ఈ అసంతృప్తి అంతటికీ కూడా కారణం ఏంటి అంటే గనక, ధనుస్సు రాశి వారికి నరఘోష, నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ ఒక నరఘోష అనేది నల్ల రాయిని సైతం పగలగొడుతుందని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా. పెద్దలు ఊరికే ఏది చెప్పరు. అటువంటి నల్లరాయి పగిలిపోతుంది అంటే మనుషులం మనవెంత. మనకి మానసిక సమస్యలు వస్తున్నాయన్నా, మనకి బాధలు వస్తున్నాయన్నా, కష్టాలు వస్తున్నాయన్నా, ఏ సమస్యకైనా కూడా కారణం ఏంటి అంటే గనక, మన వెనక ఏదో ఒక శక్తి అనేది మనల్ని నెగిటివ్గా గురిచేస్తుంది. దానివల్ల మనకి సమస్యలు అనేవి బాగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ప్రతి సమస్య నుంచి మీరు దూరం అవ్వాలి అనుకుంటే గనక, మీరు ఖచ్చితంగా ప్రతి శనివారం నాడు శివాలయానికి వెళుతూ ఉండండి. లేదంటే ప్రతి శనివారం నాడు ఆంజనేయస్వామి గుడికి వెళుతూ ఉండండి. ఎవరైతే ఆంజనేయస్వామి గుడికి మంగళవారం కానీ శనివారం కానీ వెళ్తారో వారి ఒంటిని ఆవహించిన నరఘోష, నరదిష్టి దోషాలనేవి పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి. దానివల్ల ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ అనేది మీ చుట్టూతా ఏర్పడుతుంది.
ఆ పాజిటివ్ శక్తి అనేది మీ చుట్టూ ఉన్నంత వరకు, అంటే ఆ యొక్క ఆంజనేయ స్వామి యొక్క కృప అనేది మీ యందు ఉన్నంత వరకు ఏ నరఘోష అనేది మిమ్మల్ని తాకలేదు అన్న విషయాన్నైతే గుర్తుంచుకోండి. కాబట్టి మీరు నిత్యం బయటికి వెళ్ళేటప్పుడు కూడా నుదిటిన సింధూరాన్ని పెట్టుకుని వెళ్ళండి. ఏదైనా ఊరి ప్రయాణం చేసేటప్పుడు నిమ్మకాయను లేదా కొంచెం కర్పూరం జేబులో పెట్టుకుని వెళ్ళండి. అలాగే ధనస్సు రాశికి గురువు అధిపతి కాబట్టి గురువును ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని దానాలు చేస్తే మీకు అంతా శుభమే జరుగుతుంది. శనగపప్పు, పసుపు బట్టలు, పసుపు మిఠాయిలు లేదా పసుపు పూలు వంటి వాటిని దానం చేయవచ్చు. గురువు జ్ఞానానికి ప్రతీక కాబట్టి పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, నోట్ పుస్తకాలు వంటి విద్యా సామాగ్రిని దానం చేయడం కూడా చాలా మంచిది. దేవాలయాల్లోని పూజారులకు లేదా మీ గురువులకు వస్త్రాలు లేదా పసుపు రంగు వస్తువులను దానం చేయవచ్చు. గురువు యొక్క ప్రభావం వలన ఇతరులకు సహాయం చేయడం, ధార్మిక సంస్థలలో సేవ చేయడం లేదా వృద్ధాశ్రమాలలో సేవ చేయడం కూడా దానధర్మంగా పరిగణించబడుతుంది. మీరు దానధర్మాలు చేసేటప్పుడు మీ శక్తికి తగ్గట్టుగా స్వచ్ఛందంగా చిత్తశుద్ధితో చేయడం ముఖ్యం. ఎవరికైతే నిజంగా అవసరం ఉంటుందో వారికి దానం చేయడం వలన మంచి ప్రయోజనం లభిస్తుంది. ఇవన్నీ చేసుకుంటూ వెళితే ధనస్సు రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా మంచిగా కలిసి వస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.